తిరుపతి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి టీడీపీ జనసేన నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తమ అభ్యర్థుల ఓటింగ్కు వెళ్తున్న సమయంలో టీడీపీ అనుచరులు బస్సుపై దాడి చేసి అరాచకానికి పాల్పడ్డారని ఆరోపించారు. 45, 50, 16, 5వ వార్డులకు చెందిన కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి వారి ఆచూకీ తెలియకుండా చేశారని తెలిపారు. టీడీపీకి మెజార్టీ లేకపోవడంతో వాయిదా కోరుతున్నారని, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీస్ చేసి తెలుగుదేశం నాయకుడిని లోపలకు పంపారని తెలిపారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలో పావుగా మారారని, ఈ దాడులు దౌర్జన్యాలపై ఎన్నికల సంఘం స్పందించి అధికారిక పార్టీ చేస్తున్న దుర్మార్గాలను అడ్డుకోవాలని కోరారు. జేసీ గారు ఎన్నికల హాల్లోకి నరసింహ యాదవ్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని లోపలికి పంపినారు. నేను దీనికి రుజువు కూడా అతను లోపలికి వెళ్తున్నటువంటిది. నేను దీన్ని తిరుపతి ఎస్పీ గారికి, హర్షవర్ధన్ రాజు గారికి ఫోన్ చేశాం. మార్నింగ్ చేసి, ఎస్పీ గారు ఈ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి లోపలికి వెళ్లాడు అంటే నేను చూస్తానండి అని చెప్పి ఒక 5 నిమిషాల తర్వాత ఆయన ఫోన్ చేసి నాకు అది ఎన్నికల కమిషన్ వారే ఆయనకు అనుమతి ఇచ్చారటండి, నేనేమి చెయ్యలేను అని సాక్షాత్తు ఎస్పీ గారే నాతో మాట్లాడడం జరిగింది. అంటే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శుభం బన్సాల్ అనేటువంటి జాయింట్ కలెక్టర్ కి ఎన్నికల నిబంధనలు తెలియవా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ఆయనతో మాట్లాడడం జరిగింది. సార్, ఈ రకంగా మా వాళ్లను కొడుతున్నారు అని అంటే చాలా నింపాదిగా ఆయన నేను వెళ్తున్నానండి అని చెప్పటం జరిగింది. అప్పటికే మా వాళ్లను కొట్టటము, వాళ్లను నలుగురిని కిడ్నాప్ చేయటము, తీసుకెళ్లిపో